హలో గైస్, వెల్కమ్ బ్యాక్. టైం ఇప్పుడు 6:30 అవుతుంది. ఇది నా టెంపుల్ టైమ్. నేను ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి అభిషేకం అన్నీ కంప్లీట్ అవ్వడానికి 8:30 అవుతుంది. ఇప్పుడు ఫిలిం నగర్ FNCC టెంపుల్కి వెళ్తున్నాను. ఎప్పుడు బైక్స్ రిలేటెడే ఉంటాయి కదా మన వీడియోస్, బైక్స్ అంటే కార్స్ అని. ఈసారి కొత్తగా డే ఇన్ మై లైఫ్ చేస్తున్నాను, ట్రై చేస్తున్నాను, చూద్దాం. ఇప్పటికి నా టెంపుల్ అభిషేకం అన్ని కంప్లీట్ అయ్యాయి. పొద్దున్నే సైట్కి వచ్చా. 9 o'clock వస్తారు వర్కర్స్. ఈరోజు 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనవి. ఇదొకటైతే ఇంకొకటి ఉంది, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం ఫిలిం నగర్ లో ఓపెన్ చేయబోయే ప్లేస్ దగ్గర ఉన్నాము, మా సైట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఒక పెద్ద కేఫే ఓపెన్ చేయబోతున్నాను. అంటే ఉక్కుసా 1 కొంచెం చిన్నది, అంటే 60-70 సీటరే. సో ఈ 2 years ఎక్స్పీరియన్స్ తో ఇంకొంచెం పెద్ద కేఫేనే ఓపెన్ చేస్తున్నాను ఫిలిం నగర్ లో. అండ్ ఇంకొకటి కూడా ఓపెన్ అవుతుంది ఐకియా దగ్గర. ఫిలిం నగర్ అయితే సీటింగ్ ఎక్కువ ఉంది, 250 to 300 సీటర్ వస్తుంది. అండ్ కుజిన్స్ కూడా చాలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఇప్పుడు మనం ఫిలిం నగర్ సైడ్ దగ్గర నుంచి జూబ్లీహిల్స్ ఉక్కుసా దగ్గరికి వెళ్తున్నాము. ఇప్పుడు మీరు వీడియోలో చూసింది ఫిలిం నగర్ సైట్. ఫిలిం నగర్ లో మనం ఓపెన్ చేయబోయే కేఫే అది. దీనిలో ఆల్మోస్ట్ అన్ని కుజిన్స్ ఉంటాయి. అలానే 250 to 300 సీటింగ్ కెపాసిటీ ఉంది ఇక్కడ, కొంచెం పెద్దది. అండ్ దీని తర్వాత హైటెక్ సిటీ దగ్గర, అంటే గచ్చిబౌలి రోడ్ లో ఐకియా ఉంటుంది కదా, ఐకియా ఆపోజిట్ లో ఇంకొక ఉక్కుసా ఓపెన్ అవుతుంది. అక్కడ ఎక్కువ కుజిన్స్ ఏమి ఉండవు, ఒక ప్రాపర్ కాఫీ షాప్ లాగా. నేను ఈ మధ్య ఎందుకు వ్లాగ్స్ చేయలేకపోతున్నానంటే ఇందుకే. 2 ప్రాజెక్ట్స్ ఒకేసారి రన్ అవుతున్నాయి కదా, నాకు కూడా కుదరట్లేదు. నేను నా బైక్సే ఇంకా రివీల్ చేయలేదు, 2 బైక్స్ రివీల్ చేయాలని చెప్పాను. ఈ వ్లాగ్ అసలు ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను, ఇప్పటికి కుదిరింది. ఎప్పుడు బైక్స్ కార్స్ ట్రావెలింగే ఉంటుంది కదా. సో ఏ డే ఇన్ మై లైఫ్ అని ఇప్పటి నుంచో 1-2 years నుంచి అనుకుంటున్నాను. చూద్దాం. ఈరోజు అయితే డే 6:30కి నేను ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాను, బట్ 5:30కే నా డే స్టార్ట్ అయింది. ఈరోజు ఎప్పుడు ఎండ్ అవుతుందో చూద్దాం. ఈరోజు వర్క్స్ కూడా బాగానే ఉన్నాయి. మన ఫిలిం నగర్ సైట్లో అయితే ఎక్స్కవేషన్ అయిపోయి కింద బేస్ కాంక్రీట్ లేయర్ ఉంటుంది, అది అయిపోయిన తర్వాత పిల్లర్స్ కోసం స్టీల్ లిఫ్ట్ చేస్తాం, అది అయిపోయింది. ఈరోజు మళ్ళీ బేస్ ఫిల్ చేస్తారు, మళ్ళీ సెంటరింగ్, స్లాబ్, దాని తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. అట్లీస్ట్ ఒక 2-3 months పడుతుంది. మోస్ట్లీ 2 అటు ఇటుగా ఒకే టైంలో ఓపెన్ చేయొచ్చు. ఇంతకుముందు మనకి ఫిలిం నగర్లోనే ఇంకొక చిన్న కేఫే ఉండేది BMW మోటార్తో. రోడ్ వైడనింగ్తో పాటు అక్కడ ఇండోర్ సీటింగ్ లేదు, మొత్తం అవుట్డోర్. సో డస్ట్ ఎక్కువ అయిపోయింది, మెయిన్ రోడ్ కదా. సో ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఉండి అది వెంటనే క్లోజ్ చేస్తాము. అరే రే 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 హైలక్స్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది, అలానే ఈక్వల్గా భయం కూడా ఉంటుంది. ఎందుకంటే ముందు వెనకాల మెటల్ బంపర్స్ కదా, నేను ఎవరిని గుద్దినా, ఎవరు నన్ను గుద్దినా వాళ్ళకే ప్రాబ్లము. సో నా వల్ల ఎవరు ఎప్పుడు ఇబ్బంది పడకూడదని భయపడుతూనే ఉంటా. ఇప్పుడు 9:30 అవుతుంది. జూబ్లీహిల్స్ దగ్గరికి వెళ్ళి నేను రామ్ని పిక్ చేసుకోవాలి. రామ్ ఎవరు అంటే, ఈ మధ్య నేను వ్లాగ్స్ ఎడిట్ చేయట్లేదు, ఎందుకంటే ఎడిట్ చేయడం నా వల్ల అవ్వట్లేదు. ఇంకా నేను ఫుల్ తిరగడమే అయిపోతుంది. అండ్ ట్రావెల్ కూడా బాగా చేస్తున్నాను కదా, థాయిలాండ్ ఎవ్రీ మంత్, అంటే లాస్ట్ 2 months వెళ్తూనే ఉన్నాను. సో ఒక వీక్ అక్కడే అయిపోతుంది. అండ్ నేను ఎప్పుడు షూట్ చేయాలి, ఎప్పుడు రికార్డ్ చేయాలి, ఇవన్నీ ఉండట్లేదు. కాబట్టి ఇవన్నీ చూసుకునేది రామ్ అనే పర్సన్. ఎప్పుడు కెమెరాలో కనిపించడు, ఎందుకంటే కెమెరా వెనకాల ఉండేది మనోడే కదా. సో ఇప్పుడు రామ్ని జూబ్లీహిల్స్ దగ్గర పిక్ చేసుకుని నేను ఐకియా దగ్గర కొత్త ఉక్కుసాకి వెళ్ళాలి. అక్కడ ఇంకా ఎక్స్కవేషన్ వర్క్స్ అవుతున్నాయి, అది కంప్లీట్గా ఎంటీ ప్లాట్. సో సంప్ అని, డ్రైనేజ్ అని, లేదంటే అంతా స్ట్రక్చర్ చేయాలంటే ఎక్స్కవేషన్ చేయాలి కదా. తెలుగులో చెప్పాలంటే గుంటలు తవ్వుతున్నారు. ఇప్పుడు రన్నింగ్ ప్రాజెక్ట్స్ ఈ 2 కూడా అయిపోయేసరికి చాలా బాగుంటాయి. సో జూబ్లీహిల్స్ ఒకటి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే, ఫిలిం నగర్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ అలానే ఐకియా దగ్గరది కూడా కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఫిలిం నగర్ నాకు వర్క్ చేసుకునే స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి సీటింగ్తో పాటు అక్కడ చాలా ఇంక్లూడ్ చేస్తున్నాను, అవి ఇప్పుడు చెప్పను. బట్ 100% ఎస్పెషల్లీ మనకి ఎవరికైతే ఈ మోటార్ సైకిల్స్, కార్స్ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి చాలా నచ్చుతుంది. మనం చేసే కొన్ని థింగ్స్ హైదరాబాద్లో కాదు కదా, ఇండియాలోనే ఎక్కడా లేదు అలాంటి ఎక్స్పీరియన్స్. దీనికంటే ఎక్కువ చెప్పను, ఎందుకంటే దొరికిపోతాను మళ్ళీ. 10 o'clockకి నేను ఐకియా సైడ్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాను, కానీ కుదిరేలా లేదు. ఒక 10-10:20 అవుతుంది. మళ్ళీ 11కి నేను సనత్ నగర్ వెళ్ళాలి, ఒక ఆఫీస్ ఉంది, ఆఫీస్లో ఒక మీటింగ్ ఉంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ జూబ్లీహిల్స్ వచ్చి బ్యాంక్ వాళ్ళతో వర్క్స్ ఉన్నాయి. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఇందాక టెంపుల్ అయిపోయిన తర్వాత
వెళ్ళి మాచా తాగేసా. ఇందాక ఒక గ్రీన్ కలర్ది నేను తాగుతూ చూసుంటారు. ఏ ఆయుర్వేదిక్ మెడిసిన్ కాదు, అది కోకోనట్ ప్లస్ మాచాలో కెఫీన్ ఉంటుంది. సో నాకు నిద్ర రాదు, ఈ మధ్య నిద్ర లేదు. అండ్ మార్నింగే కూడా లేచా కదా, నిన్న నైట్ కూడా నాకు హార్డ్లీ 2-3 hours స్లీపే ఉంది. రామ్ బయటకు వచ్చేస్తావా? ఓకే అన్న. ఓకే హీరో, గుడ్ మార్నింగ్, వాట్సాప్. ఇప్పుడు ఫిల్మ్లో నేను జూబ్లీస్ వచ్చి ఏం సంగతి? అన్నయ్య ఉండే ఇందాక, అందుకే నీకు కాల్ చేయలేదు. ఇద్దరం కలిసి గుడికి వచ్చాము. నేను చేస్తా, ఖాళీ అయ్యాక చేస్తా, అంటే రేపు కలుద్దాం. నేను నాకే సిగ్గు అనుకుంటే నాకంటే ఎక్కువ సిగ్గు ఉంటుంది రామ్ నీకు. నేనే కెమెరా చూడకుండా మాట్లాడదా, నువ్వైతే కెమెరాలో కనిపించను కూడా కనిపించావు. సీట్ బెల్ట్ పెట్టుకోవా, అరుస్తుంది అది. హలో, హాయ్. నాకు ఎంఈపీ నుంచి అతను మెసేజ్ చేస్తారు అప్డేట్ గురించి. సో మనము ఒక కొటేషన్ ఏమైనా ఫైనల్ చేస్తే అడ్వాన్స్ వాళ్ళకి పంపిస్తాం. అవునవును, నిన్న కూడా ఆయనతో మాట్లాడా. సరే, కానీ ఏదైనా సరే ఎంఈపీ ఈ రోజుతో ఫైనల్ అయిపోయేలా చూడవా. మన వాళ్ళతో అక్కడ ఆర్సీసీ వద్దు, అక్కడ ఓన్లీ మెటల్ స్ట్రక్చర్ చేసుకున్నాము. ఫిలిం నగర్లో చేసుకోవచ్చు కానీ అక్కడ వద్దు. సరే, ఓకే. ఈ బిఓక్యూ రాలేదా ఫిలిం నగర్ది ఇంకా? అవును, సరే. మనం ఆల్రెడీ వర్క్ చేసాము. అతను చాలా హై కొటేషన్ ఇస్తాడు. అండ్ లాస్ట్ టైం చూసాం కదా, 20-30 lakhs వరకు వేస్ట్ అయింది. తర్వాత కంపేర్ చేసుకుంటే ప్రతి దానిలో అతని కాస్టింగ్ చాలా ఎక్కువ. సో అది కాకుండా నాకు ఇంకెవరైనా చూడండి, బోత్ 2 ప్రాజెక్ట్స్కి. బట్ మనకి మళ్ళీ సేమ్ ఫర్నిచర్ దొరకదు కదా, మనం లోకల్ వెండర్స్ కాదు కదా. సో ముందే తెచ్చేసుకోవాలి. సో ఇఫ్ వీఆర్ ప్లానింగ్ ఫర్ 250 people, లెట్స్ గెట్ 300 seats. ఎందుకంటే 2 years తర్వాత అయినా సరే పోయినా సరే రిప్లేస్ చేసుకోవడానికి మనకి సేమ్ టేబుల్ సేమ్ చైర్ దొరకదు. మళ్ళీ చిన్న వాటి కోసం చైనా వెళ్ళి తీసుకుని రాలేము కదా. సో ఒక 60-70 ఎక్కువ తెచ్చుకోవడమే బెస్ట్. నేను నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. అండ్ డ్రాయింగ్ కూడా నాకు 1000-2000 rupees సేవ్ అయినా చాలు. నాకు సేవ్ అవ్వడమే కావాలి. కొంచెం చూడు, ఎక్కడ ఎక్కువ స్పెండ్ చేయొద్దు, సరేనా? ఓకే. జనరల్లీ ఇప్పుడు మన జనరల్ వ్లాగ్స్ అనుకోరా, మనము 2 గంటలు రికార్డ్ చేసామనుకో 10 minutes 15 minutes పెడతాం కదా. ఇది అలా కాదు, ఒక 1 hour రికార్డ్ చేస్తే ఒక 20 minutes ఉండాలి. అట్లీస్ట్ 1 hour రికార్డ్ చేస్తే ½ an hour అయినా ఉండాలి. కొంచెం రా ఉండేలా చూద్దాం. మొత్తం అంతా రాయి ఉందా అక్కడ? అక్కడ ఎంఈపీ వీళ్ళని అడుగులేదండి. ఇది మనం వాటర్ సంప్ కోసం అని తీస్తున్నాము, కానీ రాయి వచ్చింది. ఏం చేసి నాకు దానికి ఎన్ని కావాలో చెప్పు, మెటీరియల్ కావాలో చెప్పు, ఈరోజే నేను అన్లోడ్ చేయించేస్తాను. సీట్ బెల్ట్. బ్రేక్ఫాస్ట్ చేసేవారా నువ్వు? సీరియస్గా చేయడం ఉంది. ఇప్పుడు 10:30 అవుతుంది. కుసాకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాలి. వెయిట్ చేస్తూ ఉన్నా 11 ఎప్పుడవుతుందని. ఈరోజు 11కి ఓపెన్ అవుతుంది, ఎందుకంటే నిన్నటి వరకు ఈ రంజాన్ ఉందని చెప్పి మార్నింగ్ 3 వరకు ఓపెన్ పెట్టాము. సో నిన్నటితో రంజాన్ అయిపోయింది కాబట్టి ఇంకా ఈ ఒక్క రోజుకి, అంటే స్టాఫ్ నైట్ 3 వరకు వర్క్ చేస్తారు కదా, 3-4 వరకు. సో వాళ్ళకి కూడా రెస్ట్ కావాలని ఒక్కరోజు 11 o'clockకి ఓపెన్ చేస్తున్నాం. రేపటి నుంచి మార్నింగ్ 8 నుండి midnight 12 వరకు ఉంటుంది. జనరల్గా ఎవ్రీడే 8కి ఓపెన్ అయిపోవాలి, ఈ ఒక్కరోజే 11. అందుకే నేను బ్రేక్ఫాస్ట్కి ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కుక్కూసాకి వెళ్ళి తర్వాత పనులన్నీ చూసుకోవాలి. ప్లాన్ చేయండి అయితే. వాడదు, పైన వాడచ్చు. ఈరోజు అంటే ఈరోజు ఇప్పించగలుగుతారు. దేంతో దాన్ని పీకిచ్చేయండి. కార్లకి అవి ఇవి పెడతాం కదా బీడింగ్లో, అవి పెట్టుకోవచ్చా? అవునా? టేప్ పట్టుకుని 2 మెజర్ చేసి రండి, వెడల్పు చూసి రండి. ఒకటి చాలు, 2 అక్కర్లేదానికి. రెడీగా ఉంటారు. 200 ఇచ్చేమంటారా సార్? మరి 200 సరిపోతుందండి. అది చాలా గట్టిగా వాడతారు దాన్ని. నాకు అర్థమైంది సార్ చూస్తే. ఈ కిచెన్కి ఇది సరిపోక వీళ్ళు స్టోర్ పైన ఉంటే రోజుకి 100 సార్లు పైకి వెళ్తారండి. 100 సార్లు వెళ్తారు, అందరూ వెళ్తారు. 11 మంది ఉంటే 11 మంది వెళ్తారు. అది కాకుండా హౌస్ కీపింగ్ హెల్ప్ కూడా తీసుకుంటారు.
హౌస్ కీపింగ్ వాళ్ళు కూడా పైకి ఎంత ఉంది 41 degrees ఉంది బయట. బైక్ అయితే మాడిపోతాం మేము. సో యా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఫిలిం నగర్ సైడ్కి. సీట్ బెల్ట్ పెట్టుకో. పొద్దున నేను వెళ్ళేప్పటికి వర్క్ ఏం స్టార్ట్ చేయలేదు. ఇప్పటికి హాఫ్ డే అయిపోయింది. అప్పుడే 12:30 అయిపోయింది చూడండి. ఇవన్నీ చూసి మీలో ఎవరికైనా కెఫేనో లేదంటే ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసే ఇంట్రెస్ట్ వస్తుందేమో, పొరపాటును కూడా ఫుడ్ బిజినెస్లోకి రాకండి, ఇబ్బంది పడిపోతారు. ఇప్పుడు ఎంత బ్యాడ్ పొజిషన్లో ఉందంటే అంత బ్యాడ్ పొజిషన్లో ఉంది ఈ ఫుడ్ బిజినెస్. నేను ఈ 2 ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసి 6 months అయింది. అదే ఇప్పటికిప్పుడు అయితే స్టార్ట్ చేసేవాను కాదు, ఎప్పుడో స్టార్ట్ చేస్తున్నాను, కంటిన్యూ చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను. బట్ ఫుడ్ బిజినెస్లోకి పొరపాటును కూడా ఎవరు రాకండి. కష్టపడినా ఫలితం ఉండని బిజినెస్ ఏదంటే ఈ ఫుడ్ బిజినెస్సే. అన్నిటికంటే కష్టపడేది ఫుడ్ బిజినెస్సే, అన్నిటికంటే లీస్ట్ ప్రాఫిట్ ఉండేది ఫుడ్ బిజినెస్సే, అండ్ టూ మచ్ మెంటల్ ప్రెషర్ ఇచ్చేది కూడా ఫుడ్ బిజినెస్సే. నేను చాలాసార్లు చెప్పాను నా వీడియోస్లో కూడా, ఎవ్వరు F&Bలోకి మాత్రం రాకండి. కావాల్సినంత కాంపిటీషన్ ఉంది. అప్పుడే 12:30 12:40 అయిపోతుంది. నేను వెళ్ళడానికి హాఫ్ అన్ అవర్ పట్టేలా ఉంది జూబ్లీ హిల్స్ నుంచి ఫిలిం నగర్కి. సగం టైం తినేసేది రోడ్డు పైన ట్రాఫికే. నాకు అసలు నిద్ర లేదు, అసలు యాక్టివ్ ఉండలేకపోతున్నా. 2 కెఫీన్ డ్రింక్స్ కూడా తీసుకున్నా, అయినా సరే పని చేయట్లేదు. ఈరోజు 5-6 కల్లా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి. మనది బైక్ ఒకటి రివీల్ చేయాలన్నా కదా, బైక్ సంగతి ఏంటో తెలుసుకుందాం. అన్నా మన బైక్ ఇంకా ఎన్ని డేస్ పట్టొచ్చు అన్నా? ఈ వీకెండ్ కావాలి. అవునా, ఓకే అన్న. అయితే ఈ వీకెండ్కి నేను డైరెక్ట్గా ట్రాక్కి తీసుకెళ్ళిపోవచ్చు కదా? తీసుకెళ్ళిపోవచ్చు. ఒక బైక్ అయిపోయింది, సెకండ్ బైక్ అడుగుదాం. బ్రో బండి రేపు తీసుకోవచ్చు కదా? దాని మీద ఉన్నా, మీరు వీడియో కాల్ చేస్తుంటే చేస్తున్నా, ఫేస్ టైం చేస్తున్నా చూడండి. చాలా రోజులైంది దాన్ని చూసి. ఆఫ్టర్నూన్ ఇస్తా అంటే ఇంకా బెస్ట్. నేను వెళ్ళి టైర్స్ చేంజ్ చేసుకోవాలి. సరే రేపు అయితే కొంచెం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు చెప్తే నేను వచ్చేస్తా. టైర్స్ కూడా చేంజ్ చేసుకుంటే నేను రివీల్ ప్లాన్ చేసుకుంటా. సరే బ్రో, అయితే అయిపోయిందో ఒకసారి నాకు ఫొటోస్ పంపించండి. యాక్చువల్లీ నేను ఫిలిం నగర్ దగ్గరికి వెళ్ళాలి, ఇప్పుడే కాల్ వచ్చింది. అది ఫినిష్ చేసుకొని ఫిలిం నగర్ సైడ్కి వెళ్ళాలి. థ్యాంక్ గాడ్ ఇప్పుడే వచ్చింది. ఈ యూటర్న్ ఒక్కటి నేను దాటేసి ఉంటే మళ్ళీ ఎక్కడికో వెళ్ళి తిప్పుకోవాల్సి వచ్చేది. మన హైటెక్ సిటీ దగ్గర బ్రాంచ్లో వర్క్ ఇంత అవ్వాలి అని, బట్ అయ్యేలా అస్సలు కనిపించట్లేదు. అసలు వర్క్ కదలట్లేదు. ఓవర్ నైట్ చేద్దాం అనుకుంటే టూ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది, డబుల్ ట్రిపుల్ అయిపోతుంది. ఇప్పుడు 2:15 అయింది. ఇక్కడి నుంచి ఒక్కసా జూబ్లీ హిల్స్ మళ్ళీ లంచ్కి వెళ్తున్నాను. ఇంట్లో కాకుండా బయట ఎక్కడైనా ఫుడ్ తింటున్నాను అంటే 99% అది ఒక్కసా అయ్యే ఉంటుంది. అంటే జస్ట్ బికాస్ నా ఓన్ క్యాఫే అని కాదు, కానీ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఉండవు, లేదంటే టేస్టింగ్ సాల్ట్ అంటారు, అది అస్సలు మంచిది కాదు. ఇలాంటివి ఏవి మనం యూస్ చేయమన్నమాట. బట్ మ్యాక్సిమం ప్లేసెస్లో యూస్ చేస్తారు, 99% యూస్ చేస్తారు అందరూ. సో అందుకని నేను ఎక్కడికి వెళ్ళి అంత ఈజీగా ఫుడ్ తినను, చాలా రేర్. సో 99% నేను ఉక్కూసాకే వెళ్ళిపోతా బయట ఉన్నాను అంటే అట్లీస్ట్ ఉక్కూసా నుంచి తెప్పించేసుకుంటాను. నాకు ఉక్కూసా ఫుడ్ ఎలా అంటే ఇంకా హోమ్ ఫుడ్ లానే, నాకు ఏదో కెఫేలోనో రెస్టారెంట్లో తిన్న ఫీల్ ఉండదు, ఇంట్లో ఫుడ్ తింటున్నట్టే ఉంటుంది. నేను మా షెఫ్లందరికీ ఒకటే చెప్తాను, ఎవరికైనా హెల్త్ బాగాలేకపోయినా సరే ఇక్కడికి వచ్చి కంఫర్టబుల్గా ఫుడ్ తినేలా ఉండాలి, ఆ క్వాలిటీ మెయింటైన్ చేయండి చాలు అని చెప్తాను. నా నుంచి చెప్పడం వరకే ఉంటుంది, చేయడం నేను కాదు కదా. ఏం తింటావు రామ్ నువ్వు? ఏదైనా ఓకే అనేది మెనూలో లేదు కదా నాని? ఉన్నావు ఒకసాలో? నాకు గీ రైస్, దాల్, ఇంకా పికిల్ అది చేయించు రామ్ నీకు. సరే 2 చేయవే, గీ రైస్, దాల్, పికిల్.
పికిల్ నేను తెప్పించాలి. తెప్పించా ఉంది. సరే చేయించి పెట్టి నేను వస్తున్నాను. నా లంచ్ అయిపోయేసరికి 3 అవుతుంది ఎలా అయినా సరే. ఇప్పుడు ఎంత అయింది? 2:20 అయింది. లంచ్ అయ్యేసరికి నేను ఇక్కడ నుంచి అక్కడ రీచ్ అయ్యేటప్పటికి 3 అవుతుంది. నాకు 3:15 3:20కి మా కిచెన్ కన్సల్టెంట్ ఎలా అయినా వచ్చేస్తారు. కిచెన్ కన్సల్టెంట్తో మీటింగ్ ఉంది. కిచెన్ కన్సల్టెంట్తో మీటింగ్ అయ్యేసరికి నాకు హైటెక్ సిటీ బ్రాంచ్ది ఐకి ఆపోజిట్ది నాకు ఒక అప్డేట్ వచ్చేస్తుంది. ఈ 2 డేస్లో వర్క్ ఎక్కడి వరకు చేయొచ్చు అని. ఫిలిం నగర్ అయితే ఈ రోజు టార్గెట్ కంప్లీట్ అయిపోతుంది. రేపు మళ్ళీ ఫ్రెష్ వర్క్ ఉంటుంది. సెంటరింగ్ అదొక 2-3 డేస్ ఉంటుంది. దాని తర్వాత ఒక స్లాబ్ వర్క్ ఉంటుంది. ఈలోపు ప్లంబింగ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ స్టార్ట్ చేయాలి. అది ఒక పెద్ద పెంట. అది అయిపోయిన తర్వాత ఇంటీరియర్స్, ఫర్నిచర్, కిచెన్ ఫస్ట్ సెటప్ చేయాలి. ఈరోజు నా డే అయితే ఇంకా ఎండ్ అవ్వలేదు. ఇప్పుడైతే టైం 7:15 అయింది, 7:17. నిన్నే ఫినాన్షియల్ ఇయర్ కూడా అయిపోయింది కదా. సో ఈరోజు ఆడిట్స్ అవి కూడా ఉన్నాయి. ఈరోజు డే ఎండ్ అవ్వాలంటే అట్లీస్ట్ 10-11 అవుతుంది. సో అప్పటి వరకు నేను వ్లాగింగ్ తీసుకుని వెళ్ళలేను. ఈ రోజు కాకుండా ఇంకా వేరే రోజు ఎప్పుడైనా నేను చేయాల్సింది ఏ డే ఇన్ మై లైఫ్ అనే టైటిల్తో ఒక వ్లాగ్. అండ్ నాకు కూడా నిద్ర లేదు. నేను కూడా కొన్ని వర్క్స్ ఈరోజు ఆపేసుకున్నాను. నేను అనుకున్నట్టయితే ఈ వ్లాగ్ అవ్వలేదు. ఎనీవేస్, చాలామంది అనుకుంటారు నా లైఫ్ ఇంట్రెస్టింగ్ అని, బట్ అస్సలు ఇంట్రెస్టింగ్ ఉండదు, ఇలానే బోరింగ్ ఉంటుంది. సో ఇక్కడితో అయితే ఇంక నేను వ్లాగ్ని ఎండ్ చేసేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.